మెసేజ్ దగ్గరే ఆగిపోయాయి. బట్ మెసేజ్లు అయితే ఏం రావటం లేదు. బట్ మీరు మెసేజ్లు పెట్టండి, నేను కూడా చదవలేను. చిట్టి చెల్లమ్మ ఏం చేస్తుందక్క? స్నానం చేస్తుందిరా చిట్టి చెల్లమ్మ. ఈరోజు చెప్పాను కదా, మేనత్త భర్త కర్మలు అని పెద్ద కర్మ ఈరోజు. బట్ మేము వాళ్ళ ఆమెకు పుట్టింటోళ్ళం అవుతాం మేము. అందుకే పుట్టింటోళ్ళు తొందరగా వెళ్ళాలి అని అంటే మేము తొందరగా, నేనైతే 5:30కే లేసాను. స్వప్నక్క 7కి లేసింది. బన్నీ కూడా అంతే, ప్రియ కూడా అంతే, సహస్ర అయితే ఏంది ప్రియ పేరు సునీతనా? నా ఫోనే కానీ ఎవరు పెడతారు? హాయ్ గుమ్మడి సునీత, హాయ్ ప్రియక్క అంటుంది కీర్తి. కీర్తి ఎరా లైవ్ ఏం కాదు, నువ్వు కనపడవు. కీర్తి ప్రియక్క అయితే ఇల్లు దూడుస్తుందిరా. పూజ చేయాలి కాబట్టి తొందరగా నీట్గా దూడుచుకోవాలి. ఏ వద్దు అటు కనపడతా, అది వేసుకో డోర్ కట్టని. లైవ్ నేను ఇటు పెట్టుకుంటే నేను తప్ప నువ్వు కనపడవు. అటు ఎవరు కనపడరు పిచ్చిదానా. కార్తీక్ అన్న నేను కనపడుతున్నానా అంటాడు, కనపడట్లేదని చెప్తున్నా కార్తీక్ అన్నకు. ప్రియక్క ఇల్లులు దొడుతుంది, స్వప్నక్క బన్ను మాత్రం బట్టలు ఉతుకుతున్నారు. విన్నమ్మ స్నానానికి వెళ్ళింది, అమ్ములు కూడా స్నానానికి వెళ్ళింది. అది డోర్ కట్టన వేసుకో, బయటికి పో. స్వప్న పెట్టి నువ్వు వేసుకో, తీసుకో. బాబాయ్ ఉండా ఏంది ప్రియ బయట సెల్లు కాడ? ఇటు రమ్మను, అటు పోతానులే. బట్టలు ఆరేస్తా పోయి. బన్నీ అయినాయి ఆ బట్టలు. అయ్యేం ఆరేసుడు అట్టేసినావు మొండ. అలా అయిపోతే అయ్యనిది ఏం ఆరేసుడే ఎత్తి. ఇగో కొద్దిసేపు లైవ్ పట్టుకో, తీ అయ్యింది. ఏం ఆరేసిందో ఏమో, వారం రోజులకు కూడా అండవు పని. హాయ్ అండు, హాయను నన్ను చూపెడతాను ఎందుకు? నోరేమో వజ్రం కదా, లేపు అయినా లేపు. నీ నోరేమో వజ్రం అనుకుంటావా? ముక్కి తొట్టి పోయి వస్తున్నావు, అందరిని చూపెట్టుకుంటా. హాయ్ ప్రియక్క. నువ్వేమే ఫోన్ ముట్టుకోద్దు కానీ నడు పని నడు.